క్యూటీస్ అందరు ఎలా ఉన్నారు? అందరూ ఆ శివయ్య దయ వల్ల బాగుండాలని వేడుకుంటున్నాను. నా లైఫ్లో ఎన్ని మిరాకిల్స్ చేస్తాడో ఆ శివయ్య. అసలు నేను ఒక బుక్కే రాయొచ్చు. అసలు నా లైఫ్ ఉన్నాను అంటే ఆ శివయ్య దయ వల్లనే. చిన్న ఇన్సిడెంట్, చిన్న మిరాకిల్ చెప్తాను. నేను అసలు 3 days బ్యాక్ ఆఫీస్లో మీటింగ్ ఉందని పిలిచారు. నేను మా ఫ్రెండ్ ఒకటే ఆఫీస్లో చేస్తాం. మా ఇంటి దగ్గరే ఉంటుంది, ఒక 3 కిలోమీటర్స్ ఫార్లో ఉంటుంది. సో ఇద్దరం కలిసి వెళ్ళాము. వచ్చేటప్పుడు 7 అయిపోయింది మీటింగ్ అయిపోయేసరికి. అండ్ ఫుల్ వర్షం. గచ్చిబౌలి నుంచి మా ఇంటికి 35 కిలోమీటర్స్. అసలు హైదరాబాద్లో ట్రాఫిక్స్ మీకు తెలుసు కదా. 3 hours పట్టింది. 7కి స్టార్ట్ అయితే 9:30 10 అయింది ఆమెను దింపేసి వచ్చేసరికి. రిటర్న్ వస్తుంటే నేను రైట్ సైడ్ వెళ్ళాలి. రైట్ సైడ్ ఇండికేటర్ వేసుకొని వెళ్తుంటే కార్ వచ్చి డన్నుమని గుద్దేసింది. పడిపోయా. నేను స్పాట్ అయిపోయిందిరా నా పని అనుకున్నా. ఓం నమ శివాయ అనుకున్నా. అసలు నాకు ఏం తెలియట్లేదు. వాడు కారోడు వెళ్ళిపోయాడు. నేనేమో నా స్కూటీ కింద నేనున్నా. అందరూ వచ్చి లేపేస్తున్నారు. అసలు ఏం ఇరిగిందో ఏం ఇరగలేదో ఒకటే అనుకున్నా, ఓం నమ శివాయ నాకేం కావద్దు, ఎందుకంటే మా మమ్మీని ఎవరు చూసుకునేటోళ్ళు ఉన్నారు అని బాధపడుకుంటూనే లేచాను. దాంట్లో ఒక తమ్ముడు, అక్క నువ్వు వెళ్ళలేవు ఇంటి దాకా, నేను తీసుకెళ్తా అని చెప్పి ఇంటి దగ్గర డ్రాప్ చేసి మా కీస్ మా మమ్మీకి అప్పచెప్పి వెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చి చూశానండి, చిన్న దెబ్బనే ఉందండి. ఆ యాక్సిడెంట్ అయి ఉంటే ఎవరైనా స్పాట్ అయిపోతుండే. ఆ శివయ్య నన్ను బతికిచ్చాడు. అసలు నమ్ముతున్నా, ఆ టైంలో నాకు చాలా పెయిన్ అనిపించింది. ఇంటికి వచ్చి చూస్తే 3 daysకి సోమవారం వచ్చింది. నేను మనసులో అనుకుంటున్నా గుడికి వెళ్ళాలి ఎలా. 3 daysకి నేను మళ్ళీ గుడికి వెళ్ళాను. ఆయనకి థ్యాంక్ యూ చెప్పుకుంటా ఒక 3 కొబ్బరికాయ కొట్టాను. అసలు నిజం చెప్తున్నా, శివయ్య లేని లైఫే నేను లేదు.